పథకానికి నికర జలాలతోనే మనకు చివరి జీవం మంజూరైంది అధ్యక్ష. 490 టీఎంసీలకు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కంప్లీట్గా అనుమతులు ఉన్నాయి అధ్యక్ష. అప్పటికే జీవోలు మంజూరు చేసింది. ఇది ఎందుకు చెప్తున్నా అధ్యక్ష, మళ్ళీ దీని వివరాలు మళ్ళీ మీకు వివరిస్తాను అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర విభజన నిర్ణయం అయిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుల వివరాలు సేకరించారు. దానికి సంబంధించి సి మురళీధర్ బీటెక్ ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ జల్ సౌదా బిల్డింగ్ ఎర్రమంజిల్ హైదరాబాద్ ఎవరికి రాసిండి అధ్యక్ష? ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ హైదరాబాద్. డేట్ అధ్యక్ష 2/1/2014 జనవరి 2 తారీఖు నాడు 2014. అప్పటికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు జరగడం, పార్లమెంట్లో బిల్లు పెట్టేది ఒకటే పెండింగ్ ఉన్నది అధ్యక్ష. ఆ రోజు అతను కంప్లీట్గా ఒక లెక్క తీసిండు అధ్యక్ష. ఆ లెక్క ప్రకారం ప్రాజెక్టుల అన్నిటిని కూడా ఆయన తీసి ఇందులో పొందుపరిచిండు అధ్యక్ష. 811 కృష్ణా నదీ జలాలలో మనకి ఏదైతే కేటాయింపు ఉన్నదో ఉమ్మడి రాష్ట్రానికి, రాయలసీమకు 144.70 టీఎంసీలు, కోస్టల్ ఆంధ్రాకి 367.34 టీఎంసీలు, తెలంగాణ ప్రాజెక్టులకు 298.96 టీఎంసీలు, అంటే 299 టీఎంసీల మొత్తం 811 టీఎంసీలకు లెక్క రాసి మురళీధరరావు గారు ప్రాజెక్టులు కూడా అటాచ్ చేసిండు అధ్యక్ష. ఏ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి వివరాలు, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకి ఎన్ని కేటాయించిండ్రు, తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు ఎన్ని కేటాయించిండ్రు, కోస్టల్ ఆంధ్ర ప్రాంతానికి ఎన్ని కేటాయించిండ్రు, మురళీధరరావు గారి ప్రాజెక్టులు ఆ రోజు లెక్కలు రాసిండ్రు అధ్యక్ష. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా గవర్నర్ గారి పరిపాలన జరుగుతున్న సందర్భంలో అధ్యక్ష అదేవిధంగా సర్ప్లస్ వాటర్ మీద కూడా ఆ రోజు ప్రాజెక్టులు ఇచ్చారు అధ్యక్ష. తెలుగు గంగాకి 29 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఎస్ఎల్బీస్కి 30 టీఎంసీలు, వెలుగొండ ప్రాజెక్టుకు 43 టీఎంసీలు, హంద్రినీవా ప్రాజెక్టుకు 40 టీఎంసీలు, గాలేరు నగర్కి 38 టీఎంసీలు, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్కు 25 టీఎంసీలు, జవహర్ నెట్టంపాడు స్కీమ్కు 22 టీఎంసీలు. ఈ రకంగా ప్రాజెక్టుల వారిగా కూడా ఆ రోజు లెక్క రాసిర్రు అధ్యక్ష. అప్పుడప్పుడు మాజీ మంత్రి శాసనసభ్యులు హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఎప్పుడు ఈ టాపిక్ మాట్లాడారు. మీ కాంగ్రెస్ వాళ్ళు వీటిని నిర్ణయించారు కాబట్టి మేము 299 సంతకం పెట్టినామని. అధ్యక్ష ఈ కాగితం ఎవరు రాసింది అధ్యక్ష? మురళీధరరావు గారు. ఎవరి మురళీధరరావు గారు? చంద్రశేఖరరావు గారు సమీప బంధువు. ఈ మురళీధరరావు గారు తెలంగాణకు 299 ఉన్నాయని రాసిన అధికారి. తెలంగాణ 10 సంవత్సరాలు వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు ఈఎన్సీ ఇరిగేషన్ అతనే ఉన్నాడు కదా అధ్యక్ష. స్పష్టంగా నేను ఇంతకుముందు మీకు లెక్క చూపించిన అధ్యక్ష, ఇది అఫీషియల్ రికార్డ్. 490 టీఎంసీలు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మించడానికి, ప్రతి ప్రాజెక్టుకు ఎన్ని టీఎంసీలు నీటి కేటాయింపులు జరిగినవో ఉమ్మడి రాష్ట్రంలో అధికారిక పత్రం అధ్యక్ష. ఇది 490 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా ఉమ్మడి రాష్ట్రంలో వస్తే, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీమాంధ్ర చేతిలో అధికారం ఉన్నప్పుడు ఎట్లయినా తెలంగాణ విడిపోతుంది, తెలంగాణ హక్కులను కాల రాయాలి అని ఒక తప్పుడు కాగితం తయారు చేసి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఒక లేఖ రాసింది అధ్యక్ష. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, ఇది వాస్తవం, ఇది అబద్ధం. ఈ అబద్ధం కాగితం మీద సమావేశం జరిగితే, ఈ సమావేశంలో 2015లో సమావేశం జరిగితే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును మిగతా వాళ్ళని పిలిచి కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో నీళ్ళకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చినప్పుడు ఆ చర్చలో వాళ్ళు మాట్లాడి సంతకాలు పెట్టి వచ్చింది అధ్యక్ష. 299 చాలు అని సంతకం పెట్టింది అధ్యక్ష. ఆ సమావేశంలో పాల్గొన్న అధికారుల వివరాలు కూడా నేను ఇస్తా అధ్యక్ష మీకు. 18-19 జూన్ 2015 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్. ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఎన్ కార్డ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ వెళ్ళి అక్కడ ఏం సంతకం పెట్టి వచ్చిండు అధ్యక్ష అంటే, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఈ
18, 19 జూను 2015కు సంవత్సరం పై అయింది చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యి. అదేవిధంగా హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అగ్రీడ్ ఫర్ అడాక్ వాటర్ షేరింగ్ అరేంజ్మెంట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 299:512. మొట్టమొదట తెలంగాణ ప్రజల మీద మరణ శాసనము రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఈ కాగితాన్ని వ్యతిరేకించి ఈ తెలంగాణకు 490 టీఎంసీలు మంజూరైనాయి కాబట్టి మన ఆర్బిట్రేటరీ, మన అప్పిలేట్ అథారిటీ 2 రాష్ట్రాలు వాదనలు వినిపించినప్పుడు జడ్జిగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులుగా పోయిన ఇందులో మురళీధరరావు, మన విద్యాసాగరరావు గారు కూడా హాజరైన నాకు తెలిసినంత వరకు. ఈ సమావేశంలో ఈ 490 గురించి మొదటి సమావేశంలోనే ఈ నీళ్ల కోసమే కొట్లాడినాం, నీళ్ల పోరాటాలే మాకు రాష్ట్రాన్ని తెచ్చిపెట్టినాయి. 299 తప్పుడు డాక్యుమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఆనాడు ప్రభుత్వ రికార్డులకు తెచ్చారో ఆ తప్పు, ఇవన్నీ మంజూరీలు ఉన్నాయి ఈ జీవోలు. ఎందుకంటే ప్రభుత్వమే చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారి చేతులు ఉన్నది. మంజూరైన జీవోలు మొత్తం ఉన్నాయి 490 టీఎంసీకి. ఇప్పుడు 811లో మాకు 490 టీఎంసీలు ఇవ్వవలసిందే అని కేంద్ర ప్రభుత్వం దగ్గర వాదించాల్సిన చంద్రశేఖరరావు గారు మన హక్కులను ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా తాకట్టు పెట్టి సంతకం 2015లో పెట్టడం జరిగింది అధ్యక్ష.